2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి 108 పథకము గ్రామీణ పేదలకు ఉచిత వైద్య సేవా సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ యొక్క పథకాన్ని ప్రారంభిస్తే ఇప్పటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పూర్తిగా 108లను నిర్వీర్యపరిచింది. ఎక్కడ కూడా మనకి 108 వాహనం అనేది కనిపించే పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఈ ప్రభుత్వం చేసిన ఇంకో కార్యం ఏంటంటే, కేవలం గ్రామీణ ప్రాంతాలలో 30 కిలోమీటర్ల పరిధి వరకే దాన్ని లిమిట్ చేశారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఆ దగ్గరలో ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్కి దాన్ని తీసుకొని రావడం, ఆ ప్రాంతంలోనే అక్కడే మీరు సేవలు తీసుకోండి, సేవలు జరిపించుకోండి అని వదిలేసి వెళ్ళిపోతున్నారు. మేము ఈరోజు కలెక్టర్ గారిని ఒకటే అడిగాం, ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. మీరు 30 కిలోమీటర్లకు కాకుండా ఆ యొక్క ఏదైతే యాక్సిడెంట్ బారిన పడినోళ్ళు కావచ్చు, హార్ట్ ప్రాబ్లంతో సఫర్ అయిన వాళ్ళు కావచ్చు, ఇమ్మీడియట్గా జీజీహెచ్కి తీసుకొచ్చే విధంగా దాన్ని విస్తరింపజేయండి. ఈ విధంగా లిమిట్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని ఈరోజు ప్రభుత్వాన్ని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ 108 అనేది ఈ రోజున కనుమరుగైపోయింది. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఆ 108 అనే పరిస్థితి ఎక్కడా లేదు. అయితే ప్రజలు, సామాన్యమైన ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగితే 5,000, 6,000 పెట్టి ప్రైవేటు వాహనాల్లో వాళ్ళని తీసుకువెళ్ళటం ఈరోజు చాలా వాళ్ళకి భారం అయిపోయి ఉండదు. కానీ అటువంటి భారం కలగకూడదని రాజశేఖర రెడ్డి గారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ యొక్క పథకాన్ని పెట్టినప్పుడు అది బాగా వైరల్ అయింది. ఎందుకంటే ప్రజలకి చాలా వరకు అది సపోర్ట్ అయింది, సహాయపడింది. కానీ ఈ రోజున ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు ఆ 108 లేదని తెలుసుకోనికి, అంటే ఆ ప్రజలు ఇక ఎక్కువ భారాన్ని పెట్టుకోలేక ఖర్చులకి ఎక్కువగా అదనం అయిపోయి ఉండదు. ఈ ప్రభుత్వమైన తక్షణం గుర్తించి ఆ 108 ఆ పథకాన్ని మళ్ళా తిరిగి తీసుకురావాలని పార్టీలకి అతీతంగా ఈ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆయన ఒక ఆదేశాల మేరకు ఈ రోజున మేము ఈ యొక్క కమిషనర్ గారి ఆఫీస్లో మామూలుగా ఆయనకి, తర్వాత జిల్లా కలెక్టర్ గారికి మేము అర్జీ ఇవ్వటం జరిగింది. తక్షణమే పార్టీలకు అతీతంగా ఈ యొక్క 108 అనే దాన్ని మళ్ళా కొత్తగా ప్రవేశపెట్టాలని మేము మా పార్టీ తరఫున మేము ఈ విధంగా మీకు తెలియపరుస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చినటువంటి 108 పథకం ఈరోజు శిథిలావస్థకు చేరింది అని చెప్పటానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అంబులెన్స్లే ప్రత్యక్ష సాక్ష్యం. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు సత్యం కంప్యూటర్స్ కానివ్వండి, జీవీకే గారి సహకారంతో అంబులెన్స్ వ్యవస్థను తీసుకుని వచ్చి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టి ఎంతో సేవ చేయడం అనేది జరిగింది. అయితే ఈరోజు 108 వ్యవస్థని పూర్తిగా నీరుగార్చేసి ఎక్కడా కూడా అంబులెన్స్ అనేది కనిపించే పరిస్థితి లేదు. ఈరోజు 108 అంబులెన్స్ అనేది ఎంతో అవసరం. ఈరోజు ఎక్కడైనా కానీ రోడ్డు ప్రమాదాలు జరిగితే వాళ్ళని సకాలంలో కనుక ఆసుపత్రికి తీసుకొని వస్తే వాళ్ళని ఎంతో బతికించడానికి ఎంతో ప్రయత్నం చేయొచ్చు అనేది డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఆ గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ 108 మీద ఎటువంటి శ్రద్ధ చూపకపోగా వాటిని 30 కిలోమీటర్ల లోపల మాత్రమే మేము వాళ్ళని మండల కేంద్రంలోని హాస్పిటల్ మాత్రమే మేము తీసుకుని వెళ్తాము, ఇంకా ఎక్కడికి కూడా మేము తీసుకుని వెళ్ళము అనేసి ఈ అంబులెన్స్కి సంబంధించినటువంటి డ్రైవర్లు కరాఖండిగా చెప్తూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం పునఃపరిశీలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పేద ప్రజలు వాటికి ఎంతో వెచ్చించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాళ్ళు పెట్టుకునే స్తోమత వాళ్ళకి లేదు. కాబట్టి ప్రభుత్వము దీని మీద పునఃపరిశీలించి ఆలోచించి 108 సేవలను మెరుగుపరిచి రాష్ట్ర ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము.